ఓకే, ఇందాకే చూసిన విశ్వంబర టీజర్, చాలా లేట్ గా రివ్యూ ఇస్తున్న దాన్ని. చెప్పాలంటే విశ్వంబర గ్లిమ్స్ అది కొన్ని మంత్స్ బ్యాకే వచ్చింది గ్లిమ్స్, అది అస్సలు బాలేదు, చండాలంగా ఉందని చెప్పి అందరూ పబ్లిక్ తో పాటు రివ్యూవర్స్ తో పాటు టీవీ ఛానల్స్ తో పాటు అందరు చెప్పేసిండ్రు. నేను కూడా చెప్పిన ఈ గ్లిమ్స్ లో కొత్తగా చేంజ్ చేసింది ఏం లేదు అని అనిపిస్తుంది నాకైతే. నాకు నచ్చినాయి అంటే 3 షార్ట్స్ నచ్చినాయి. ఫస్ట్ ఆ స్కార్పియో షాట్ నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. అది ఏఐ తో చేసిండా లేకపోతే ఒరిజినల్ గా మూవీలో ఉందా లేకపోతే జస్ట్ గ్లిమ్స్ వరకేనా అదే నాకు తెలియదు. ఆ షాట్ చాలా నచ్చింది. మిడిల్ లో కొన్ని షార్ట్స్ ఉన్నాయి అవి నచ్చినాయి. లాస్ట్ లో ఒక షాట్ మన చిరంజీవి ఇట్లా ఐ బాల్ పట్టుకొని ఇట్లా షాట్ ఉంటది, అది మాత్రం సూపర్ అనిపించింది. అక్కడ సీజీ చాలా బాగా చేసినట్టు అనిపిస్తుంది నాకైతే, మంచి అనిపించింది ఆ సీన్ చూసినప్పుడు. అండ్ రిమైనింగ్ గ్లిమ్స్ మొత్తం చెత్త అనిపించింది నాకైతే. వాళ్ళు కవరప్ చేసుకోనికి ఏఐని యూజ్ చేసి చాలా చాలా అంటే చాలా ఫుటేజ్ ఏఐ తోని మొత్తం ఇట్లా నింపేసిందని అనిపించింది నాకైతే. పెద్ద లెట్ డౌన్ ఏంది తెలుసా ఈ గ్లిమ్స్ కి? మ్యూజిక్ పరమ చెత్త మ్యూజిక్, అది అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ దానికి ఏం సెట్ అవ్వలేదు, అసలు బాలేదు. ఎనీవేస్, ఇంకా టీజర్ ట్రైలర్ మూవీ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. చూడటం ఒక్కటే కాదురా బాబు, టీజర్ ఆర్ గ్లిమ్స్ ఎట్లా అనిపించిందో మీరు కూడా కామెంట్ లో పెట్టండి, నాకు కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తుంది. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తగ్. జై హింద్.